బాస్ రణరంగంలో నామినేషన్ హక్కును కూడా పోరాడి గెలవాల్సిందే అనే విషయం మీకిప్పటికే అర్థమై ఉంటుంది. కథలో అది ట్విస్ట్ సన్. ఇక పని మొదలు పెడదామా? పరబ్రహ్మం పని మొదలు పెడదామా? నామినేషన్ శంఖారావాన్ని ఇమాన్యుయల్, ఆయేషా పూరిస్తారు. చూసుకుందాం. ఆ టికెట్లు పొందిన వారికి నామినేట్ చేయడానికి కావలసిన వివిధ శక్తులు లభిస్తాయి. బిగ్ బాస్ నామినేట్ 1 అని 2 కార్డ్స్ దొరికింది, డైరెక్ట్ నామినేషన్ అని 1 కార్డ్ దొరికింది. బిగ్ బాస్ రెండేమో నామినేట్ 2 వచ్చాయి, మూడేమో నామినేట్ 1 వచ్చాయి. బిగ్ బాస్ అందులో ఉన్న పవర్ ని ఎవరితో పంచుకోవాలో మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒకటి కళ్యాణ్, నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. డైరెక్ట్ నామినేషన్ చిట్ను ఉపయోగించి ఫోమ్ ని కొట్టి తగిన కారణాలతో నామినేట్ చేయండి. వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయో. రీజన్ వచ్చేసి ఒక నిమిషం అందరు వెయిట్ చేయాలా నీకోసం, తీస్తేనే కదా మాట్లాడేది. నువ్వు నీ ఓవర్ యాక్షన్ ఈ ఇంట్లో నాకు అసలు నచ్చలేదు. నువ్వు వచ్చినదే లవ్ కంటెంట్ కోసం. ఏంట్రా ఏంటి? నేను డైరెక్ట్ నామినేట్ రీతూ చౌదరిని చేస్తున్నాను. కిక్కురా కిక్కు. నాకు అనిపించినది నేను చూసి నీకు అనిపించిందే తప్పు అని అంటున్నా. నీకు అనిపించిందే కరెక్ట్ కాదు. మాట నాకు అలానే ఉంటుంది మరి. యాటిట్యూడ్ నీకు ఏం చేస్తావో చూస్తాను. యాటిట్యూడ్ అంటే అది నీ యాటిట్యూడ్, అది నా యాటిట్యూడ్. నీ అరగెన్సీ, నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు అని చెప్పాను నేను. నిన్ను ఏటు కొట్టేద్దామని చెయ్యెత్తాను గుద్దనంటే గుండె గొంతులోకి వచ్చి